పార్వతీపురం మన్యం జిల్లాను ఏనుగుల సమస్య ఏళ్ల తరబడి వేధిస్తోంది. ఏనుగుల గుంపు సంచారంతో స్థానికులకు కంటి మీద కునుకు ఉండటం లేదు. ఇంట్లో నుండి బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. సాయంత్రం అయితే గ్రామాల్లో ఆందోళన మొదలవుతోంది. ఏనుగుల గుంపు ఎప్పుడు ఎటు వచ్చి ఎవరిపై దాడి చేస్తుందో తెలియని పరిస్థితి. చీకటి పడుతుందంటే ఎప్పుడేం జరుగుతుందో తెలియని భయానక వాతావరణం. ఏనుగుల గీంకారాలతో ఇంట్లో నుండి బయటకు రావాలంటేనే గ్రామస్తులు వణికిపోతున్నారు. మన్యం జిల్లాలో గజరాజుల గీంకారాలు నిత్యకృత్యమయ్యాయి. వీటి సంచారంతో ప్రజలు తమ ప్రాణాలు, పంటలు, ఆస్తులు కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు. అడవుల్లో నుంచి ఏనుగులు జనావాసాల వైపు దూసుకువస్తున్నాయి. ఆహారం కోసం పంట పొలాల వైపు వచ్చేస్తున్నాయి. దీంతో సాగు పొలాలను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఫలితం దక్కడం లేదు. మరోవైపు ఆస్తులు, ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. పార్వతీపురం మొదలుకొని శ్రీకాకుళం జిల్లా వరకు 11 ఏనుగులు 2 గుంపులుగా సంచరిస్తున్నాయి. అయితే ఇవి పంటలనే కాదు, మనుషుల ప్రాణాలను సైతం తీస్తుండడం ఆందోళనకరంగా మారాయి. ఇక జిల్లాలోని నదీ తీర పారివాహక ప్రాంతాల వెంబడి గజరాజుల గుంపులు తిష్టవేశాయి. రైతులు సేద్యం చేస్తున్న అరటి, బొప్పాయి, మొక్కజొన్న, చెరకు, వరి, పామాయిల్, కర్బూజా, మామిడి, జీడి పంటలతో పాటు ఇతర ఆహార, వాణిజ్య పంటలను నాశనం చేస్తున్నాయి. జిల్లా పరిధిలో వేల ఎకరాల మేర పంటలు ఏనుగుల సంచారంతో తీవ్రంగా దెబ్బతింటున్నాయి. చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. గజరాజుల దాడిలో కోట్లలో పంట నష్టం సంభవించిందని రైతులు వాపోతున్నారు. కుంకి ఏనుగులను తీసుకువచ్చి తమకు, తమ పంటలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. అంతేకాకుండా ఏనుగుల దాడిలో ఇప్పటి వరకు 13 మంది చనిపోయారన్నారు. మాది సీతంపేట గ్రామం, కురుపం మండలం. కొన్ని సంవత్సరాల నుంచి 12-13 సంవత్సరాల నుంచి మాకు ఏనుగులు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. మేము వేసుకున్న పంటలు కూడా అవే వచ్చి బాగా తినేసి వెళ్ళిపోతున్నాయి. మాకు అసలు పంట వల్ల నష్టపరిహారం కూడా ఇవ్వట్లేదు ప్రభుత్వం కూడా. ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తామంటారు కానీ ఇలాగ ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతారు ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి. కానీ మాకు వల్ల దానివల్ల ఏ యూజ్ లేదండి. చాలా మంది దగ్గరికి వెళ్తున్నాం కానీ ఇలాగే ఇబ్బంది పెడుతున్నారు. మాకు ఏనుగులు సడన్గా పొలంలోకి వచ్చి ఆడలు ఉంటారండి, పత్తిలు ఏరుకున్న వాళ్ళు కానీ ఒక అరటి తోటలు పని చేసుకునే వాళ్ళకి వచ్చి వీళ్ళకి అటాక్ చేసి వాళ్ళ చాలా మంది చనిపోయారండి. మేము కొరబోజి ఇప్పుడు మా ఊర్లో రామకృష్ణ గారు అని రైతు ఉన్నారండి, గుండెటి రామకృష్ణ గారు. వాళ్ళైతే సుమారుగా ఒక 4-5 ఎకరాల కొరబోజిని చేతికి వచ్చిన పంటను తినేసేసా. అలాగే మొన్న రీసెంట్గా చెరుకు కూడా 2వ జడ అయ్యేసరికి వచ్చి మొత్తం తినేసేసా. ఇప్పుడు ఆ రైతు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఇవి మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాయి సార్. మాకు సోలార్ బోర్లు ఉంటే వాటిని కూడా ధ్వంసం చేస్తున్నాయి. తెల్ల పైపులు ఉంటే వాటిని మట్టేస్తున్నాయి. మా బోర్లు తీసుకున్న బోర్లు కూడా పాడు చేస్తున్నాయి సార్. మాకు ఎవరి దగ్గరికి వెళ్ళా వీటి గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఏదో ఏనుగులు వచ్చాయి వెళ్ళిపోతాయి అని తప్ప ఎవరు పరిష్కరించట్లేదు. మీరు ఈ ప్రభుత్వం చూసి మా ఇక్కడ నుంచి దూరంగా పంపించాలని కోరుకుంటున్నాం సార్. ఏనుగుల గుంపును తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ అధికారి ప్రసన్న తెలిపారు. ఏనుగులను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు చర్యలను చేపడుతున్నామన్నారు. ఏనుగులను సురక్షిత ప్రాంతానికి తరలించి జిల్లావాసుల భయాన్ని పోగొడతామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 400 ఎకరాల పంట నష్టం వాటిల్లిందన్నారు. 2 కోట్ల రూపాయలను పరిహారంగా అందించామన్నారు. ఎప్పుడైతే జిల్లా కొత్తగా న్యూలీ ఫార్మ్డ్ అయ్యిందో 2022 నుంచి అప్పటి నుంచి ఇక్కడ ఏనుగుల సమస్య అనేది చాలా తీవ్రత ఎక్కువగా ఫోకస్ అవ్వడం జరిగింది. ఈ కంప్లీట్లీ రెవెన్యూ ఏరియాస్లో తిరగడం, అక్కడ పంట నష్టం కానీ ప్రాపర్టీ డ్యామేజ్ కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో అప్పుడు మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కసారి మమ్మల్ని వర్క్ షాప్ అని చెప్పి ఒక ట్రైనింగ్కి పంపిస్తే అక్కడ మేము తెలుసుకున్నది ఏంటంటే వీటికి ఒక హోల్డింగ్ ఏరియా లాగా మనం ప్రిపేర్ చేసి వాటికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని మనం ప్రొవైడ్ చేసి అట్లీస్ట్ టెంపరీగా 3-4 మంత్స్ ఉంచగలిగితే కొంత ప్రజలు కూడా కొంచెం రిలీఫ్ వస్తుంది అనేది ఒక సలహా ఇచ్చారు. సో దాని ప్రకారంగానే 3-4 ఏరియాస్ అయితే పార్వతీపురం జిల్లాలో మేము సర్చ్ చేయడం జరిగింది. లాస్ట్కి గుచ్చిమి ఫారెస్ట్ ఏరియా అని చెప్పి ఒక సెపరేట్ హిల్లాక్ అనేది ఇట్ ఈస్ నియర్ టు నేషనల్ హైవే
అండ్ అవే ఫ్రమ్ ది హ్యాబిటేషన్ అని చెప్పి ఇది సెలెక్ట్ చేసి లాస్ట్ ఇయర్ నుంచి మేము ఇక్కడ వర్క్స్ అయ్యి ప్రారంభించాం. సో పీసీసీఎఫ్ లెవెల్లోని చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ గారు మాకు ప్రపోజల్కి అప్రూవల్ ఇచ్చారు. నియర్లీ 3 crores కి 3 crore బడ్జెట్ తోటి మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ముందు ఏరియానైతే కండౌన్ చేయాలి. సో దానికోసం మేము ఎలిఫెంట్ ప్రూఫ్ ట్రెంచ్ అనేది 3 మీటర్ల డెప్త్ది వెడల్పుది తీయడం జరిగింది. తర్వాత సోలార్ హ్యాంగింగ్ ఫెన్సెస్ అంటే ఈ వితిన్ అది జస్ట్ ఒక షాక్ లాగే ఉంటది కానీ మరి మైల్డ్ షాకే కానీ డెత్ కి ఇచ్చే అంత షాక్ అయితే కాదు. దానికి ఒక సెపరేట్ ఏనుగుల సమస్యను దృష్టిలో పెట్టుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగులను తెప్పించారని వాటిలో 2ని మన్యం జిల్లాకు పంపాలని రైతులు కోరుతున్నారు. మరి ఇప్పటికైనా జిల్లా వాసుల ఆవేదనను అర్థం చేసుకుని ఏనుగుల సమస్యకు చెక్ పెడతారో లేదో చూడాలి మరి.